హాయ్ అండి, వెల్కమ్ టు బన్నూస్ వరల్డ్. ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పన్నీర్ గ్రేవీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, టమాటాలు, ఉప్పు, కారం, నూనె. ముందుగా కడాయి పెట్టి అందులో పల్లీలు, నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని సిమ్లో మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు వీటన్నింటినీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయిన తర్వాత మగ్గించి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి మరొకసారి మిక్సీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని కూడా పన్నీర్ ముక్కలకి యాడ్ చేయాలి. 15 నిమిషాలు గ్రేవీ మిశ్రమాన్ని మగ్గించాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాలి. తర్వాత పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ మెజర్మెంట్తో తీసుకోవాలి. నానబెట్టిన 1 కప్పు రైస్కి 2 కప్పు వాటర్ యాడ్ చేసి కుక్కర్లో వేయాలి. కుక్కర్ మూత పెట్టి లైట్ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో ఒక చిన్న చిట్కా చూద్దాం. ఫేస్ కాంతివంతంగా అవ్వడానికి పచ్చిపాలు తీసుకొని ఒక చిన్న కాటన్ బాల్ డిప్ చేసి 15 మినిట్స్ వరకు ఫేస్ మీద మర్దన చేసుకొని డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటే ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది. మన బిర్యానీ రెడీ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. ఇక పన్నీర్ గ్రేవీ కర్రీని పన్నీర్ బిర్యానీతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేద్దాం. మరిన్ని వంటలు, చిట్కాల కోసం బన్నూస్ వరల్డ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.